అశేష తెలుగు ప్రజానీకానికి, కవితాభిమానులకు, సాహిత్యాభిలాషులకు, మా నాన్న స్వర్గీయ శేషేంద్ర శర్మ అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు. 2018లో హైదరాబాదులో సిటీ సివిల్ కోర్ట్ నాన్న గ్రంథ హక్కుల విషయంలో తీర్పు చెప్పినప్పుడు మీ ముందుకు వచ్చాను. ఆ తీర్పు ముఖ్యాంశాలు మీకు వివరించాను. మళ్ళీ ఈ సంవత్సరం 2024 జనవరి 25న తెలంగాణ హైకోర్టులో ప్రత్యర్థి వేసిన అప్పీలు మీద తీర్పు వచ్చింది. ఆ తీర్పు చరిత్రాత్మకమైనది. ఆ తీర్పు ముఖ్యాంశాలు మీకు వివరిద్దామని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ప్రియ సోదరమణులారా, ఈ కేసు తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది. రచయితలు, కవుల గ్రంథ హక్కులు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ పిల్లలకే దక్కాలని మరొకసారి న్యాయ వ్యవస్థ ధృవీకరించింది. 2018లో నా ప్రత్యర్థి ఇధా మా నాన్న తనకు హక్కులు బదిలీ చేశాడని సమర్పించిన పత్రం నకిలీ పత్రం అని ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది. నకిలీ పత్రం సమర్పించడం అంటే నేరపూరిత అపరాధం. ఇట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్. నేను అప్పటి నుంచి చెప్తూనే వచ్చాను, ఇదా నేర చరిత్రాలు, జీవిత పర్యంతం నేర చరిత్రాలే. ఇది 3వ కేసు ఆ మనిషి జీవితంలో. కాపీ హక్కులు, శేషేంద్ర శర్మ గ్రంథ హక్కులు ఆయన కుమారుడునైన నాకే దక్కాలని కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇధ ఆస్థాన జాగిలాలు ఆ మనిషిని రెచ్చగొట్టి హైకోర్టులో అప్పీల్ వేయించారు. 2018లో వేసిన అప్పీలు కేసు మొన్నటి వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు సాగింది. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఈ కేసులో స్పష్టంగా మళ్ళీ తీర్పు చెప్పింది. ఈ తీర్పు సారాంశం ఏమిటంటే, మొదటి ముఖ్య అంశం, శేషేంద్ర శర్మ కుమారుడైన నాకే ఆయన రచనల గ్రంథ హక్కులు దక్కుతాయి. రెండవ ముఖ్య అంశం, ఆ మనిషి శేషేంద్ర శర్మ భార్య కాదు. శేషేంద్ర శర్మ వారసులు ఆయన కుమారుడనైన నేనే. ముఖ్యంగా శేషేంద్ర శర్మ రచనల హక్కుల విషయంలో వారసుడిని నేనే అని ఈ తీర్పు సుస్పష్టం చేసింది. శేషేంద్ర భార్య కాదని కూడా కుండ బదులు కొట్టి చెప్పింది. దాని పర్యవసానంగానే ఈ తీర్పు నేపథ్యంలోనే ఆ ప్రత్యర్థి ఆస్థాన జాగిలాలు ఒక ప్రముఖ పత్రికలో ఆ మనిషి పేరుతో దొంగ రాతలు, నకిలీ రాతలు రాసి ఆ మనిషిని శేషేంద్ర భార్యగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 17 ఏళ్ళు నాన్న చనిపోయి 17 ఏళ్ళ తర్వాత ఒక 99 ఏళ్ల తెలుగేతర మహిళను ఒక తెలుగు పత్రిక శేషేంద్ర శర్మ భార్యగా నిలబెట్టడానికి పరమహేయమైన, చట్ట వ్యతిరేకమైన, సంఘ వ్యతిరేకమైన, నైతిక వ్యతిరేకమైన పనులకు పాల్పడుతుంది. ఇది మన ముందున్న దృశ్యం. ఈరోజు నేను మీ అందరికీ, సువిశాల సమాజానికి, సువిశాల సాహిత్య జగత్తుకు
మనవి చేసుకునేది ఏమిటంటే వినమ్రంగా ఇక మీదట కూడా నా వంతులో ప్రాణం ఉన్నంత వరకు నా సాయశక్తులో కృషి చేసి ఆయన రచనలు అన్నీ కూడా అందుబాటులోకి తెస్తూ ఉంటాను. 2027 ఆయన శత జయంతి సంవత్సరం. నాకు శక్తి వంచన లేకుండా నేను ఆయన రచనల్ని అందుబాటులోకి తెచ్చి మీకు అందజేస్తూ ఉంటాను. ఇది నా వాగ్దానం.